ఆకాష్ని నిజంగానే ప్రేమిస్తాను. ఏం చేస్తావు? అసలు వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారా? ఆకాశం లేఖను లవ్ చేస్తున్నాడా? నమ్మబుద్ధి కావడం లేదు. అయినా ఈ మగాళ్ళని నమ్మడానికి వీల్లేదు. మొన్నేగా సోగ్గాడే చిన్ననైన సినిమా చూసా. అంతా అంతే వీళ్ళ వ్యవహారం. ఆ కలుపుగోలుతనం, జిగయికలు, పక్కపక్కలు, ఆ సరసం, ఆ సత్కారం, ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అనిపిస్తుంది. ఏం లేకపోతే అంతగా ప్రేమించాల్సిన ప్రేమ్ ఆ ఫోటోకి ప్రేమను త్యాగం చేస్తాడా? ఇంకా ఏమేం చూశాడో? వీళ్ళ వ్యవహారం ఎంతకాలం నుంచి గమనిస్తున్నాడో. లేకపోతే అంత కఠినమైన నిర్ణయానికి రాడు. ఈ ప్రేమ్ గాడేంటి ఇలాంటి బాంబు పేల్చాడు? వాణ్ణి నో అంటున్నానని ఇలా నా మీద కసి తీర్చుకున్నాడా? వాడి సంగతి అలా ఉంచినా ఇంట్లో వాళ్ళంతా కూడా నాకు ఆకాష్కి మధ్య ఏదో ఉందన్న ఆలోచనలో ఉన్నారు. దానికి ప్రేమ్ గాడి మాటలు ఇంకా బలం చేకూర్చాయి. కానీ ప్రేమ్ మాటలే కాదు, అసలు ఆకాష్కి నాకు మధ్య ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని ప్రూవ్ చేయాలి. ఎస్, ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి? వీళ్ళందరి నోర్లు మోయించాలంటే ముందు ఆకాష్ గారితో పర్సనల్గా మాట్లాడి అతన్ని కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయమని, నాకు అతనికి ఏ సంబంధం లేదని ప్రూవ్ చేయాలి. వాడితో మాట్లాడి ఏదో ఒకటి చేయాలి. ఈ ఆకాష్ గడ్ ఇంకా రాడేంటి? నీ మూలంగానే ఇదంతా జరుగుతుంది. నేనేం చేశాను? మరెందుకు అందరూ అలా అనుకుంటున్నారు? అదే కదా నాకు అర్థం కాని విషయం. నా బిల్లును పల్లకొట్టావు కదా, నీ గాలి తీస్తానుండు. చూడలేక మనం ఇక్కడ ఇలా నువ్వంటే నువ్వు, నీ తప్పంటే నీది అని అనుకుంటూ ఉంటే మనల్ని ఇలా చూసిన వాళ్ళు నిజమని అనుకుంటారు. కాబట్టి మనం పర్సనల్గా ఎవరూ లేని చోటు చూసి కలిసి విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. నేను అదే అనుకుంటున్నాను. సరే, ఎక్కడ కలుద్దాం? నా వెనకాలే వస్తానని ఇంకా రాలేదేంటి? ఎవరితను? చాలాసేపటి నుంచి బిల్డింగ్ మీద అటు ఇటు చూస్తున్నాడు. చంద్రలేఖ, లేఖ, ఎక్కడున్నాడు? ఒకసారి నన్ను కిందకి రమ్మంటావా? ఓ, ఈ అమ్మాయి కోసమే వెయిటింగ్ అనుకుంటాను. ఇక్కడే ఉంటాను రమ్మని ఎక్కడున్నాడబ్బా? లేఖ, ఇక్కడున్నా. అలా వెళ్తావేంటి లేఖ? ఏ ఆగండి ఆగండి ఆగండి, దూకొద్దు దూకొద్దు దూకొద్దు. వేదవ ప్రేమ వద్దు. ఈ మధ్య ప్రాణాలు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే ఏంటి, పైనుంచి దూకుతానంటావా? ఏంటి సార్? ఏయ్, వదులు. అతనెవరో నాకు తెలియదు. తెలియకపోతే మిమ్మల్ని చూడగానే ఎందుకు అరుస్తున్నాడు? నేను చూడగానే ఎందుకు దూకుతా అంటున్నాడు? ఏమైంది? ఎవరతను? ఏయ్, అసలు ఏం జరుగుతుందిరా బాబు? నన్ను రావద్దంటున్నారు, జనాలు పోగయ్యారు. మరి వీళ్ళంతా ఎందుకు వచ్చినట్టు?
ఓరి దేవుడు, వీళ్ళొచ్చారేంటి? జనాలు మూగారేంటి? లేక నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఇతనెవరు నీ చేపట్టుకుని లాగుతున్నాడేంటి? వదలవయ్యా. తప్పుగా అనుకోకండి, అతను చాలాసేపటి నుంచి మేడ మీదే ఉన్నాడు. ఆకాష్, ఈ అమ్మాయి వచ్చి వెనక తిరిగి వెళ్తుంటే అతను దూకుతా అంటున్నాడు. ఏంటి ఒంటరిగా మాట్లాడుకుందామని వచ్చారా? మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా? లేకపోతే ఆకాష్ దూకుతా అనడం ఏంటి? ఆదిత్య గారు ఉండండి, నేను కిందకు వస్తున్నా. ఏంటి దూకేస్తావా? వద్దు, దూకొద్దు. నేను లేఖను ఒప్పిస్తాలే. అయ్యో, వద్దొద్దు, దూకొద్దు. ఇదేంటి మీడియా వాళ్ళు వచ్చారు? తొందరపడకు, నేను ఒప్పిస్తాలే. వద్దాకాష్, ఏంటి సార్? దూకొద్దు, నువ్వు దూకొద్దు. కొంపదీసి లైవా ఏంటి? నేను మాట్లాడతాను. అవును, లేఖని మేము ఒప్పిస్తావు, నువ్వు దూకొద్దు. మీరు ఒప్పించడం ఏంటి? వద్దు ఆకాష్, తొందరపడకు. ఆదిత్య గారు, నేను కిందకు వస్తున్నా. నీ విలువైన ప్రాణాలు బలవంతంగా తీసుకోవద్దు. ఏమంటున్నారు? వద్దు, దూకొద్దు. ఆగు. వినపడట్లేదండి, ఏమంటున్నారు? లేక చెప్పు, లేక ఐ లవ్ యూ చెప్పు. లేకపోతే ఆకాశం మనకి దక్కడు. చెప్పు. ఏంటి బావా ఇది? నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? ఏంటేంటి? ప్రేమ్ని అలాగే అన్నావు, ఇప్పుడు ఆకాష్ని అలాగే అంటున్నావేంటి? లేక ప్రేమని త్యాగం చేశానన్నాడు కదా. ఇతనిప్పుడు ప్రేమ్ని ప్రేమించిన విషయం తెలిసి ఏదైనా అడుగుంటాడు. నువ్వు హర్ట్ అయ్యి ఇతన్ని నో అన్నావా? లేకపోతే దూకి చచ్చిపోతా అని ఎందుకంటాడు? వద్దు ఆకాష్, ధరణి లేఖకి నచ్చ చెప్తుంది. నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. దూకొద్దు. ఆగు, అందరూ చూస్తున్నారు. దూకొద్దు. లేక చెప్పేస్తుంది. ఆగు. లేక ఐ లవ్ యూ చెప్పు. చెప్పు లేక ఐ లవ్ యూ చెప్పు. చెప్పు, లేకపోతే దూకుతాడు. తొందరగా చెప్పు, ఆడికి అసలే తొందర ఎక్కువ. మీరు ఏదో ఊహించుకొని నన్ను కమిట్ చేయించకండి. లేక లేట్ చేసి వాడిని రెచ్చగొట్టదు, దూకేస్తాడు. తొందరగా చెప్పు ఐ లవ్ యూ. బావా, ముందు ఐ లవ్ యూ చెప్పు. 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 ఇదిగో ఇప్పుడు చెప్తావా చెప్పా? ఏంటి బావా ఇది? చెప్పు లేక ఐ లవ్ యూ చెప్పు. త్వరగా. అదిగో దూకేస్తున్నాడు. అదిగో దూకేస్తున్నాడు. అవును, చెప్పేసేయ్. అది కాదు ఇదిగో బావా. ఇంకేం మాట్లాడుకు, చెప్పు. అదిగో చూడు, ప్రెస్ వాళ్ళు వచ్చారు. చెప్పు లేక త్వరగా. చెప్తావా లేదా? లేకపోతే ఆకాష్ చావుకి నువ్వే కారణం అవుతావు. చెప్పు. చెప్పు లేక చెప్పు, చెప్పేసేయ్. చెప్పు లేక. ఆకాష్, లేక చెప్పేస్తుంది. ఐ లవ్ యూ. గట్టిగా చెప్పు, ఆడికి వినిపించాలి కదా. గట్టిగా. ఐ లవ్ యూ. ఇంకా గట్టిగా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. వినపడిందా? చెప్పింది. నువ్వు దిగొచ్చి. ఇక దిగిరా. అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో. ఇప్పటిదాకా దిగొద్దు అన్నారు, ఇప్పుడు దిగమంటున్నారు. ఏం అర్థం కావట్లేదు.